ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శక్తి స్త్రీల కార్యక్రమం. ఎన్నో కష్టాలను చవిచూస్తూ కష్టే ఫలిగా జీవనం కొనసాగిస్తూ ధైర్యంతో అన్ని రంగాలలో ముందంజలో ఉంటూ కష్ట నష్టాలను ఊర్చుకుంటూ వారి వారి రంగాలలో విజయాలను ఆనందాలను పొందుతూ ఆదర్శనీయంగా జీవితం సాఫల్యం చేసుకుంటున్న మహిళల గాథలు వినిపించే కార్యక్రమమే శక్తి స్త్రీల కార్యక్రమం. ప్రతి మంగళ శుక్రవారాలలో సాయంత్రం 5:30కు. కార్యక్రమ సమర్పణ బి సంధ్యాలీల. ఇయ్యలటి శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధిని పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. మరో కార్యక్రమం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. ముందుగల విందాం. ఆవులను మేపుతూ ఉపాధిని పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో ముచ్చట. నమస్తే అమ్మ అనితమ్మ. నమస్తే అమ్మ. ఈ ఆవులు ఎన్ని సంవత్సరాల నుండి మేపుతున్నావు నువ్వు? మాకు 4 సంవత్సరం అయింది మేపుతున్నాము. ఆవులు మేపాలని నీకు ఎందుకు అనిపించింది అసలు? మా ఆయన అంటే ఊర్లల్లో పల్లెటూర్లలో అందరూ మగవాళ్ళే ఆవులు మేపుతూ ఉంటారు కదా, మరి నీకు ఆవులు మేపాలనే పరిస్థితి అంటే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మా ఆయనకు జ్వరం వస్తుంది కదా, అందుకోసం కైకలతోటి మాకు కుదరదు కదా, డబ్బు లేదు అందుకోసం నేను పోతా మేడం. అంటే మీ సొంత ఆవులా లేకపోతే వేరే వాళ్ళ? ఊరిదే, మొత్తం ఊరిదే ఆవులు. ఊరు మొత్తం ఆవులు నువ్వు మేపుతావా? ఎన్ని సంవత్సరాల నుండి మేపుతున్నావు? 4 సంవత్సరం అయింది మేపుతున్నాము. మా ఆయనకు జ్వరం వస్తేనే నేను పోతా, జ్వరం రాకుంటే కదా మా ఆయననే పోతాడు. దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి నీ దగ్గర? మా దగ్గర 3 ఆవులు. మేపేటి ఆవులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తమా 70 ఉంటుందో 40 ఉంటుందో. ఆవులు ప్లస్ ఇంకా మేకలు కూడా మేపుతావా? మేకలు మేపాము, ఆవులే మేపుతాం. అయితే మరి నీకు ఎంత జీతం ఎంత ఇస్తారు మరి అందరు కలిపి? నీకు 1,50,000 వస్తుంది. మరి మంచి ఆదాయం అన్నీ కనిపిస్తుంది. అవును, సేమ్ చేస్తే లాభం లేదు మేడం, ఆవులు మేపితేనే లాభం ఉంది మాకు. ఎందుకంటే కదా మేము ఆవులు మేపినా కదా, అయితేనే మేము కదా ఇల్లు కట్టించినాము. మేపి అంటే ఈ ఆవులు ఫస్ట్ మీ ఆయన మేపుతుండేనా? తర్వాత నీకు ఇచ్చిందా? మరి మీ ఆయనకి ఏమైనా ఉండే? మా ఆయనకు జ్వరం వచ్చింది 4 రోజులు. అయితే ఎందుకు పెట్టాలా కైకిలతోటి అని నేను పోయినా 4 రోజులు. మరి ఆవులు మేపే పని ఇంకెవరికైనా ఆడవాళ్ళకి నేర్పించినావు? ఓలాకి నేర్పియాలి. మన సంసం ఇస్తేనే మనకు అవుతుంది, ఎవరికి నేను పెట్టలేను. నాకు ఆవులు మేపితేనే నేను వచ్చిన ఇంట్లోకి లేని నాకుండే. మరి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, పాల వ్యాపారం ఏమైనా చేస్తావు? ఏం చేయను మేడం నేను. ఎందుకు పాల వ్యాపారం చేసుకోవచ్చు కదా? అది పాలే రాదు కదా, ఏం చేయను నేను. గోదలే మేపుతా, చేను పని చేస్తా. చేను పని ఇంకెప్పుడు చేస్తావు? ఇప్పుడు మా ఆయన పోయినాడు, నిన్న నాకు ముళ్ళు గుస్తే కదా ఎలా దవాకన్నాకుండా పోయినాడు. రేపటికెళ్ళి నేను కైకిలతోటి పోతా. నాకు 1 ఎకర్ భూమి ఉంది. వ్యవసాయం పని ఎప్పుడు చేసుకుంటావు మరి? నేను చేసుకుంటా కదా, మా అమ్మడిది కదా, మా అమ్మడిది ఉన్నారు, అది మందు కొడతాడు, డవరా కొడతాడు. ఇంకా ఏమేమి పనులు వస్తాయి నీకు? నాకు మొత్తం పని వస్తుంది మేడం. ఆవులు మేపుతా, నేను చేను పని మొత్తం చేసుకుంటా. డబ్బా తీసుకొని కదా మందు కొట్టుమంటే మందు ఇంకా కొడతా నేను. హుషారున్నావు అనిత నువ్వు. మరి అయితే ఆవులు మేపేటప్పుడు వ్యవసాయం పనులు చేసుకునేటప్పుడు ఏదైనా పాట పాడతావా నువ్వు? అట్లా పాడొకటి పాడు. అంటే ఆవులు ఇట్లా కట్టె పట్టుకొని మేపుతూ ఉంటావు కదా, అప్పుడు ఏమైనా పాట పాడతావా? అవును, పాడొకటి. మా భాష అలా పాడతా. మీ భాషల్ని పాడు మరి. దళదిని దోనా దళే మారి సకనా కుగనములగో రాజా తుదో యార్దే యారో మన దడడు బెని రే తోనా నై देखतो వటకటెని రే వాతే నై కరుతో. దీనికి అర్థం ఏంటో తెలుసా నీకు? అది ప్రేమాల పాట ఉంది, అది ప్రేమ పాట అన్నట్టు. అరే బాబా, మంచి పాట పాడినావు. మరి ఇక పొద్దున నువ్వు ఎన్నింటికి వెళ్తావు ఆవులు మేపడానికి? పొదిగొట్టగా 10 గంటలకు. మరి సద్దిగిన ఏమైనా తీసుకెళ్తావా? అడవి మొత్తం అడవిలో మేపుతావా లేదంటే చేన్ల పొంటి మేపుతుంటావా? అడవిలా మేపుతా. అడవిలో భయం ఏదా మరి? ఇక్కడ నుంచి అన్న ఏదైనా జంతువు రావచ్చు, పాములు గిన తిరుగుతూ ఉంటాయి కదా, నీకు ఎప్పుడు భయం వేయలేదా? భయం వేయలేదు మేడం, మన రాతలా రాసింది. రాతలా ఉంటే కదా ఎప్పుడు ఇంకా చెడదేమో నాకు.
అంత ధైర్యంగా ఉంటావు అన్నట్టు. ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటావా ఇక? ఎప్పుడు ఇంకా చచ్చేది అని ధైర్యం తోటి పోతాను. మనసులో ఏదైనా మంత్రం వేసుకుంటావా ఇట్లా మరి ఏమి వేయను నేను ఏమి వేయను. ఇంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నీ పని గురించి మాట్లాడినాం కదా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, నీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మరి నీ ఇంట్లో ఇంకా ఎట్లా ఉంటుంది వాతావరణము? మా ఇంట్లో కదా మీ వారినితో ఎట్లుంటారు? మా ఆయన సరిగానే ఉంటాడు. నాకు ఒక్క మాట ఇంకా చెప్పాడు. ప్రేమ లెక్క చూసుకుంటాడు మా ఆయన. ప్రేమతో చూసుకుంటాడు. నాకు ఎవ్వరేమన్నారు. ముగ్గురు బిడ్డలు కదా బడిలా ఉంటది. మేము ఇద్దరే ఉంటాము, మా ఆయన నేను. మేము ఇప్పుడు ఇంకా గొడవ ఆడాం ఏం ఆడాము. మంచిగా చూసుకుంటాడు. అవునా? మరి ఎక్కడ మీ తల్లిగారు ఎక్కడ? మా తల్లిగారు కాడ ఇట్లా రోడ్ పక్కన ఒక దుకాణం ఉందా, ఆ దుకాణం దగ్గర. అవును, ఇక్కడేనే. మా నాన్న పేరు పుల్ సింగ్, అమ్మ పేరు సాయిత్రా, అన్న పేరు నూర్ సింగ్. వాళ్ళు ఏం చేస్తుంటారు అక్కడ? వాళ్ళు ఇంకా సేన్ పని చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనికి ఎప్పుడైనా వెళ్తుంటావా? వెళ్తా నేను. మరి ఇంకా నిన్ను ఇంకా ఊర్లో ఏమంటూ ఉంటారు? ఇట్లా అక్క అని పిలుస్తూ ఉంటారా? ప్రేమగా ఎట్లా మాట్లాడుతూ ఉంటారు? మొచ్చి మాట్లాడతాడు మా అన్న. ఊర్లో వాళ్ళు నాకు ఎవరేమన్నారు. నాకు ఎవరేమంటే నీకు ఫోన్ చేసి నేను పిలుస్తా కదా. నన్ను పిలుస్తావా? నన్ను ఎందుకు పిలుస్తావు? నాకు ఎవ్వరేమన్నారు. నేను అందరితోటి బాగా ఉంటా. వాళ్ళు తిట్టినా ఇంకా కదా నేను నెక్కుంటా పోతా. ఐసా నీ ఐసా బోలో ఐసా బోల్తీ జాతి. ఇంట్లో పని అయిపోయిన తర్వాత మంచిగా అంటే బయట నీ ఆవులు మేపడం అయిపోయిన తర్వాత మంచిగా ఇంటికి వస్తావు కదా, మంచి వంటలు ఏమేమి చేస్తుంటావు మన్ను? నేనా గోధుమ రోజు చికెన్. మా ఆయన తింటాడు కదా, నా కూర ఆయన ఎట్లా ఆయన తినకుంటే అతను తినతావు. మరి మంచి వంటలు ఏం వండి పెడతావు మీ ఆయనకు, మా ఆయన మీ పిల్లలకు? మా పిల్లలు కదా గోధుమ రోట్లు చేసి కొండ పోతాం. అది తినకుంటే కదా చికెన్ బిర్యానీ కొండ పోతాము అనుకొని. జొన్నల రోటలు కొండ పోతాం. ఎక్కడికి? హాస్టల్కా? ఇందరు వెళ్ళి పెద్ద పాప కదా ఫోన్ చేసి మాట్లాడుతుంది. అమ్మ ఇలా రా, నాకు ఆకలి అవుతుంది, అది తిన బుద్ధి అయితే లేదు, నువ్వు తీసుకొని రామంటే నేను తీసుకొని పోతా. వెళ్ళి తినేసి అలాగ సామాన్ ఏమున్నదో ఆ సామాన్ తీసుకొని పెట్టేసి వస్తా. ఇట్లా ఉంటుంది అన్నట్టు నీ జీవిత విశేషాలు అన్నట్టు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏమేం పనులు ఉంటాయి నీ అనిత? మాకా లేచిన దగ్గర నుండి అసలు ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి పడుకుంటావు, పడుకునే వరకు అసలు నువ్వేమేం పనులు చేస్తూ ఉంటావు? సీరియల్ చూస్తా మేడం నేను. ఒకసారి సీరియల్ చెప్పకు ఇక, నువ్వు పొద్దున్న లేచింది చెప్పు. లేచి కదా పెండ తీస్తా, బాసం తోముతా. సూపరా. ఇంకా కదా నీళ్ళు రింపుకొని కదా ముఖం కడిగి కదా తానం చేసి కదా చాయ పెడతా. చాయ తాగినా అంటే కదా అన్నం ఉంటే అన్నం పెడతా. అన్నం తినానంటే రొట్టెలు చేస్తా. రొట్టెలు చేసి కదా పప్పు ఇది పెడతా. పప్పు వద్దు అంటే కదా మేము ఇంకా కూరకాయలు వస్తుంది కదా, అది తీసుకొని అండి పెట్టేసి మా ఆయనకు కదా వినేసి నువ్వు చెప్పు నేను పనిపోతా అని మా ఆయనకు అంట. మళ్ళీ నేను సెల్లాగా వెళ్ళిపోతా. నేను తిని ఆవులు పట్టుకొని వెళ్ళిపోతా. తర్వాత మళ్ళీ వస్తా. మళ్ళీ మధ్యాహ్నం ఆవులు తీసుకొని మళ్ళీ రావు కదా, అక్కడే అడవిలో 5 కొట్టగారు ఉంటాడని. అడవిలో ఇంకా నీతో ఎవరు ఉంటారు ఆవులు మేపేటప్పుడు? ఇంకెవరైనా తోడుంటారా? మరి అతను నువ్వు ఉంటారు అన్నట్టు అడవిలో నీకు తోడుగా అంటే మా మృది వస్తాడు. మళ్ళీ తర్వాత వస్తాము. అయితే మా ఆయన ఫోన్ చేస్తాడు, చికెన్ తీయాలని వద్దా, నువ్వు తింటావు ఏం తిను అండి పెట్టేస్తా. మళ్ళీ కదా జొన్నలు రోటలు చేస్తా, కూర వండుతా. మళ్ళీ టమాటా కూర నా కోసం వండుతా, అన్నం వండుతా. అయిపోయిన తర్వాత హాయిగా తిని పండుకుంటా. 10 గంటల వరకు నీ పని అంతా కంప్లీట్ అయిపోతుంది. హాయిగా నిద్ర పోతారు అన్నట్టు కదా. మళ్ళీ పొద్దున్న లేచిందంటే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఇంకా స్టార్ట్ అదే పని. ఈ పేండ బాసం నీళ్ళు అన్ని పనులు అవే. ఓకే, వ్యవసాయం మనం చేసేటప్పుడు ఏమేమి పనులు చేస్తుంటాం? వ్యవసాయం పనులు ఇంకా ఏమేమి పంట పండిస్తుంటాం? అది పత్తినే పండిస్తాం మేము. కందియా? మాకు బోర్ లేదు ఏం లేదు. అదే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఏం వేసినావు? పత్తినే ఉన్నది. 4 ఎకరా ఆదా ఎకరు ఉంది. అయితే మొత్తం పత్తినే. 4.5 ఎకరాలు ఉంది. దాంట్లో 4.5 ఏమేమి పెట్టినావు? పత్తినే పెట్టినాం. సోయా పెట్టలే? సోయా పెట్టలే, పత్తినే పెట్టినాం. పప్పులు ఏమన్నా పెట్టినావా? మినుములు, పెసళ్ళు, తొగళ్ళు లాంటివి ఏం పెట్టాలని పత్తినే ఉంది. ఉత్త పత్తి. ఇప్పుడు నువ్వు ఇట ఆవులు మేపాలి, రోజు వెళ్తావా ఆవులు మేపడానికి? రోజు వెళ్ళా నేను. మా ఆయనకు జ్వరం వస్తేనే 4 రోజులు వెళ్ళిన. ఇప్పుడు మా ఆయన మంచిగా అయినాడు. ఇప్పుడు మా ఆయననే పోతాడు. తర్వాత ఆయనకు బాగాలేకుంటే నువ్వు వెళ్తావు? నేను వెళ్తా. ఇటు వ్యవసాయం పని మాత్రం రోజు చేసుకుంటావు? రోజు ఇంటికి ఒక్కనాడు ఇంకా ఇంటికాడ ఉండని. రోజు అసలు ఎంత సంపాదిస్తావు? 3 బిడ్డలు ఉంది కదా నాకు, అందుకోసం ఇంటికాడ ఉంటే కదా 300 మునిగిపోతుంది అని నాకు జ్వరం ఇంకా రాని అని పోతాను నేను పని.
పనికి వెళ్ళిపోతావు. ఇంటికాడ పంటే కదా నాకు జ్వరం ఎక్కువ వస్తుంది అని నేను చూడాను, పనికే వెళ్ళిపోతాను. మా ఆయన వాళ్ళు బాగా తిట్టినాడు, ఇంత మోతు కాలు అయితే కదా పొద్దుగల కదా ముందు వేసి వచ్చిన నేను. ఇన్ని కాళ్ళకి ఇన్ని దెబ్బలు తగిలించుకున్నావు, ఇన్ని ముళ్ళు, ఇవంతా ఎట్లా నువ్వు ఆరోగ్యం చూసుకోవాలి కదా నువ్వు. చెప్పులు లేదు నా దగ్గర, చెప్పులు కొనుక్కోవాలి కదా, ఇంత కష్టపడతావు, రోజుకు 300 సంపాదిస్తావు, 30 రూపాయల చెప్పులు కొనుక్కోలేవా? నిన్న తీసుకొచ్చినాడు మా ఆయన, చూడకపోతే తీసుకొచ్చినాడు. చెప్పులు వేసుకొని నడవాలి. అడవిలో అటు ఇటు చేన్ల పొంటి తిరుగుతుంటావు, మున్లు, పాములు, తేళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, కట్టెలు గుచ్చుతాయి, మరి జాగ్రత్తగా ఉండాలి కదా అనిత. జాగ్రత్త ఉంటామమ్మా, కానీ ఎందుకంటే కదా మన ఇంకా ఇట్లా చూడాలా కదా, అందుకోసం కదా. ఏం కాదు, నీ జాగ్రత్త కూడా నువ్వు చూసుకోవడం ముఖ్యం కదా, నువ్వు మంచిగా ఉంటేనే పని చేయగలుగుతావు కదా. చేస్తా కానీ ఎందుకంటే ఇంట్లో ఇంకా డబ్బులు ఉండాలి కదా మన దగ్గర చెప్పులు కొనేదందుకు. ఇంత కష్టపడుతున్నప్పుడు రోజుకు 300 సంపాదిస్తావు, చెప్పులు కొనుక్కోలేవా? నా పేరు మీద కదా ఎల్ఐసి కట్టినా నేను. ఇలాంటి జాగ్రత్తలు అయితే చేసుకుంటున్నావు కదా, పిల్లలు ఉంది కదా అందుకోసం ఎల్ఐసి కట్టినా. పనులు చేస్తున్నావు. మరి ఆడపిల్లలకి ఏం చదివించాలనుకుంటున్నావు నీ 3 ఆడపిల్లల్ని? ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతారో ఏమో మేడం. ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఒక పాప కదా 4, ఒక పాప 5, ఒక పాప 6. లైన్గా ఉన్నారు మరిగా, వాళ్ళని పెద్ద చదువు చదివించాలని ఆలోచన. అవును, అదే ఆలోచన ఉన్నది. డబ్బులు ఇంకా ఎంత ఇంకా తెలియని డబ్బులు ఇంకా ఇస్తా, కానీ మా సౌందర్య కదా బాగా చదవాలా అని అనిపిస్తుంది. పెద్ద పాప సౌందర్య, ఆ పాప మీదనే మాకు భరోసా ఉంది. ఈ పాప చదువుకోవాలా, ఏమి ఇంకా పని చేసి బతకాలా అనినే ఉంది మా. చివరికి ఇది నీ ఆశయం అన్నట్టుగా 3 ఆడపిల్లల్ని బాగా చదివించేసి వాళ్ళని ప్రయోజకుల్ని చేసేసి నువ్వు శాంతంగా ఉండాలి. అదే నా మాట ఉన్నది. ఓకే అనితమ్మ, ఇప్పటి వరకు మంచిగా మాట్లాడినావు, నీ జీవిత విశేషాలు, నీ పనితనం అన్నీ చెప్పినావు. లాస్ట్కి ఆడవాళ్ళ కోసం ఒక మంచి మాట చెప్పు, కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం. నువ్వు కష్టపడే తీరు ఎట్లా ఉంటుంది అనుభవం? నేను కదా నేనేం ఆలోచన ఇస్తాను మేడం, నేను కష్టపడి నేను పెడితేనే మా పిల్లగాళ్ళు మీదికి వస్తారు. మా అమ్మ ఇంత పని చేసుకుంటుంది, నేను ఇంకా చేయాలా, నేను ఇంకా చదవాలా, నాకు జాబ్ దొరకాలా అని మా పిల్లగాళ్ళు చెప్తుంది అని, అందుకోసం మేము సేమ్ పని చేసుకుంటాము. ఆడవాళ్ళందరూ ఎలా ఆలోచించాలంటావు మరి నీలాగనేనా? ఇగో విచారం ఉంటేనే ఆలోచిస్తారు. ఏ పోని మనకేం చేసేది, తిని చచ్చేదే ఉన్నది ఒకదాని ఆలోచిస్తుంది, కానీ నేను ఆలోచించాను. మా సౌందర్య మీదనే బాగా పానం ఉంది, మా పెద్ద పాప మీద. ఆమె కదా సంసారిస్తే కదా ఆమె పనిలా ఆమె పోతే కదా దేవుడికి మొక్కుతున్నామే. ఆమె ఏడా ఇంకా పోని డబ్బులు తెలియని ఆ డబ్బులు నేను రిమ్తా. అవును, గట్టి చదువు చదివించాలనుకుంటున్నావు, అదే ఉంది. నీ ఆశలు ఆ ఆశయాలు నెరవేరాలి, నీ పిల్లలు నువ్వు చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసు నిండా కోరుకుంటూ, ప్రతి నీ బిడ్డ ఆశయం నువ్వు చదివించాలనే ఆశయం, నీ పిల్లల ఆశయం నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు అనిత. ధన్యవాదాలమ్మ. ఇప్పటిదాకా విన్నాం ఆవులను మేపుతూ ఉపాధిని పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్ధరి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో ముచ్చటాది. తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడిందాం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్ధరి గ్రామానికి చెందిన మహిళా రైతులు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో సరదా ముచ్చట. లలిత. నీ పేరు? నా పేరు లింగమ్మ. నీ పేరేమమ్మా? భీమవ్వ. లక్ష్మవ్వ. ఇట్లా చెప్పాలి. ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? కలుపుతున్నాము. ఇంకా ఏంది కలుపుతున్నాం అంతే. ఎంతసేపు కలుస్తారు? ఎంతసేపు ఇప్పుడు 10 కట్ట 5 దాకా కలుపుతాం. ఇక 6 గంటలు అవుతుందా మరి 5 గంటల టైం ఉంటుంది. గడ్డి మధ్యాహ్నం ఎన్నిటికి సర్ది తింటారు? 1:30కు. ఏమేమి ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు? ఏం ముచ్చట్లు పెట్టాం ఇవే మాకే. గడ్డి వీకుడు, పేరంటాలు వావుడు మాట్లాడుకుంటాం. ఇంకా లేదు ఇంకేమైనా మాట్లాడుకుంటాం. మేము ఎటన్నా దేవుళ్ళు చూడవావుడు, ఆ దేవుడు కడుకోదమా ఈ దేవుడు కడుకోదమా అని అడుక్కుంటాం అంతే. ఇక ఊర్లో ఎట్లున్నది వాతావరణం అమ్మా మీ ఊర్లో? ఇప్పుడు ఊర్లో ముచ్చట్లు చెప్పండి కొన్ని. అంటే వ్యవసాయం ఎట్లా నడుస్తున్నది ఊర్లో? మేము మాకు ఊర్లో ఓల చేనులు ఎట్లున్నాయో తెలియదు. ఇక మా చేనులకు మేము వస్తాం అంతే. ఓల చేనులకి ఇట్లా నీ చేనులకు నేను నా చేనులకు మేము ఇట్లా బదిలీ ఓల చేనులకు ఓగోళ్ళం పోతాం. నువ్వు మాట్లాడుతున్నా వీడు జరుగు. మాకు అంతగా నేను తెలుగు రావు అక్క. అచ్చిరాని తెలుగులో మాట్లాడినా కూడా అందంగా ఉంటది తెలుసా? ఇక వాళ్ళు కలుపుతున్నది, మేము కుప్పలు లేపుతున్నాం. చూడు మరి ఎంత మంచిగా చెప్తున్నావు. ఇంకా అదే
పండగలు ఎట్లా జరుగుతాయి ఊర్లే? మంచిగా ఏం చేస్తారు అందరు గుడి ఏమేం పండగలు జరుగుతాయి ఇక్కడ చేస్తారు ఇక. ఊర్లల్లో? ఇప్పుడు పంచమి వస్తున్నది. పంచమి, నాగ పంచమి ఎట్లా చేస్తారు? ఉయ్యాల ఉగ్గుతుంది, గారెలు గుర్రెలు అన్ని చేస్తుంది. చేస్తాది చేస్తాం చేస్తాం కదా. ఇప్పుడు అప్పటి వ్యవసాయం ఎట్లుండే మరి? అప్పటి వ్యవసాయం గిట్టనే గట్క రొట్టె పప్పు చారు ఈ అడిగచ్చి గడివీకుడు అంతే. ఇక ఈ 4 పనులు చేసుడు వేసింది పన్న పక్కల దాకా అదే పని. ఇంకొకరికి పోయేది లేదు. ఇంకొక బోర్ రాలేదా ఎప్పుడు? ఎప్పుడు ఇదే పని అని బోర్ రాలేదు. మరి ఇక బోర్ ఎట్టుకోవాలా అనే గీదావు ఇక బోర్ కెట్టుకోవాలా. బోర్ వస్తున్నాయంటే అట్ట తింటికని అంతే ఇక. అంతే ఇంకెట్టుకోవాలా. గంగల సినిమా చూడడానికి ఎప్పుడు వెళ్ళలేదు? తాతతోటి సినిమా చూడడానికి చూడలే, కొడుకుతో కూడా చూడలే. టీవీ చూడవా? నేను నేను వంట తాత నాన్నలు ఎప్పుడు చూసినా పనే అంటావు. నడు కొంచెం అట్లా సినిమా చూసి వద్దాం అనలేదు ఎప్పుడు తాతతో? వాళ్ళే మేము చూడలేదు. ఎందుకు మంది పెట్టుకుని ఇట్లా చూస్తాము ఇప్పుడు ఏమో గట్లా. అవునా? కొడుకులు ఇండ్లలో ఉన్నది కానీ మేము భూమిగా చూడగలిగి మాట్లాడారు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద కొడుకు బిడ్డే కొడుకు వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళందరూ వ్యవసాయమేనా? లేదు అయ్యో ఈ తర్వాత వేసుకుంటారు వాళ్ళు గిట్ల మా లెక్క అయ్యేదాకా. ఇప్పుడు పిల్లలు ఏంటి పాన్ తిన్నావా? పండ్లన్నీ ఇంత ఖరాబ్ చేసుకున్నావు. దాసన కాలం నాడు దాసన పెట్టుకుంటుండ్రి పండ్లకు. దాసన అంటే డెలివరీ అయితే అప్పుడు దాసన పొడి పెట్టుకుంటుంటుంది. అప్పటి సొంది ఇట్లానే అది విరిగిపోలేదు ఇప్పటి వరకు. మంచి కలర్ వచ్చి ఉన్నాయి పండ్లు, గ్యారంటీ కలర్. డెలివరీ అయితే ఇట్లా దాసన పెట్టుకుంటుండ్రు కదా. ఇప్పటి పెట్టుకోరు కానీ ముందు వ్యవసాయం పనులు చేసుకుంటే ఏమైనా పాటలు పాడతారా? ఏం పాటలు పాడం, మాకైతే రావు. ఇక జీవితం పాట పాడతారు. ఏ పాట పాడం మేము, మాకు రానే రావు. మొన్న వచ్చిన పడితే పాటలు పాడమన్నా పాడుతుంది. మాకేం తెలుసు మీరు అందరు తెలియదు. వినాక మొన్న 15 మంది ఉండింటి మేము. అందులో పాటలు పాడేటోళ్ళు ఉండ్రి, ఎగిరేటోళ్ళు సుకుండ్రి. పట్టిందని అటు పోయింది. ఇట్లా మీరు ఇట్లా కూడి పనులు చేసుకుంటారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఈ సెల్లకి ఇయ్యాల పోయినాము, రేపు పాలకు పోదాం, రికం ఉంటే ఇంకా వేరే కైకిలు పోదాం ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో పని ఎట్లుంటది? వర్షాకాలం బాగా వర్షం పడ్డది అనుకో, అప్పుడు పని ఎట్లుంటది? చలికాలంలో ఎట్లుంటది మరి? చలికాలము ఆనలు పడితే ఇంటికాడ ఉంటాం, బురద బాగుంటది. ఎండ వెళ్తే సెల్లకు పోతాం, వెళ్తిరు ఉంటే. అవును. ఎండాకాలం కూలి పని చేస్తాం. కూలి ఇంకేం కూలికి వెళ్తారు? పొద్దున డబ్బా ఇట్లా అది ఉపాధి హామీ పథకం. పొద్దుగాల 10 గంటల 12 గంటల దాకా అటు కూడా వెళ్తారా? పొద్దుగాల 7 గంటల అట్లనా? ఇట్లా వాంగ మీకు నీలగిరి చెట్లు కనబడతాయి, అవునవునవును. అక్కడ పని చేస్తాం. పొద్దున వచ్చి అక్కడ ఏం పని ఉంటది? దబ్బుతాం. మొగోళ్ళు గడ్డపరతోటి దబ్బుతారు, ఆడల్లో మట్టి ఎత్తిపోస్తారు. అరే వా వా వా. ఎంత ఇస్తారు? 300 ఇస్తారు. 300, 250 ఇట్లా పడతాయి. వారంకు 1200. అది కార్డు ఉండాలి కదా దానికి కూడా? ఉపాధి హామీ పథకం 100 రోజుల పని. 100 రోజుల పని. అదే అదే. ఏందమ్మా ఇంత అందంగా ఉన్నావు? ఇవన్నీ ఎట్లా? ఇవన్నీ గిన్ని చెవులకు ఏం పెట్టుకున్నావు ఇన్ని గనం? ఇంట్లో అంటారు కావచ్చు నిన్ను ఎంత అందంగా కనబడుతున్నావు ఇవన్నీ పెట్టుకోనని. ఆమమ్మా అవునా కదా? అంటారా లేదా? ఎంత తెల్లగా ఎంత బాగున్నావు. ఏజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఎంత బాగుంటుంది. తెల్లగా ఉన్నారమ్మా, కొడుకులు కోడళ్ళు అందరు తెల్లగా ఉన్నారు. తెల్లగా అంటే తెల్లటోళ్ళనే ఇంటర్ చేస్తారా ఇంట్లో? వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు తెల్లగానే ఉండ్రు. అవునా? ఇంకా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు? నీకు ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. 3 కొడుకులకు ఒక కొడుకు బిడ్డ కొడుకు, ఇంకొక కొడుకు బిడ్డ కొడుకు, ఇంకొక కొడుకు బిడ్డ. ఓకే, సంతానం సంగతి సరే. మరి వాళ్ళు చదువులు ఉద్యోగాలు ఏమైనా చేస్తుండ్రా? ఇట్లనే వ్యవసాయం చేస్తుండ్రా? ఏం లేవు, అందరు వ్యవసాయం చేస్తారు. నా పెద్ద కొడుకు ఒక్కడే ఈ కూలి పని డబ్బులు రాసుకుంటాడు. అవునా? ఇద్దరు వ్యవసాయం చేస్తారు. అట్లనా? కోడన్లు చదువుకున్న కోడన్లేనా? చదువుకున్న కోడలు. నీకమ్మా ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు 3 బిడ్డలు. వాళ్ళు చదువుకుంటుండ్రా? ఉద్యోగాలు చేస్తుండే ఏమన్నా? ఏం లేదు, వ్యవసాయం చేస్తారు. ఓకే. అలా కోడలు సుఖ నిన్న వచ్చింది కానీ రాలేదు. చేనులకి ఆమె సుఖ చేనులకి వస్తుంది. ఓకే. నువ్వమ్మా నీకెంతమంది పిల్లలు? నాకు షుగర్ 4. 4. ఏం చేస్తారు వాళ్ళు 4? ఒక బిడ్డకు లగ్గం చేసిన, చిన్న బిడ్డ ఏమో బీటెక్ చేస్తున్నది,
మంచిగా చదువుకుంటున్నారు మరి. పెద్ద కొడుకు ఏమో ITI చేస్తున్నది అలా అలా. చిన్న కొడుకు ఏమో నేరుగుండలో పోయేస్తారు చదువుకు దానికి అరే బాబా సూపర్. APR లా. ఉద్యోగాలు మంచిగా చేయొచ్చు మరి. వ్యవసాయం బాట వ్యవసాయం చేస్తాం, డీలర్ ఉన్నాం మేము. ఎక్కడ డీలర్? ఈ వాగ్దరిలా. ఏం డీలర్షిప్ చేస్తావు? ఈ బియ్యం ఇచ్చుడు. అట్లనా? అరే వా. మామ ఎక్కడ నుండి తెప్పిస్తారు బియ్యం? ఈ బోత్కెళ్ళి వస్తారు. ఆహా. మామ పేరు మీద ఉన్నది బియ్యం. ఆ వ్యాపారం కూడా చేస్తారు, ఇటు వ్యవసాయం కూడా చేసుకుంటారు అన్నట్టు. రెండు చేస్తాం. ఓకే. ఒక 2 మాటలు చెప్పుండ్రు ఆడవాళ్ళ కోసం. వ్యవసాయం చేసుకునే ఆడవాళ్ళు ఎట్లుండాలి, కష్టం వచ్చినప్పుడు ఎట్లా మనసుని ఎట్లా నిమ్మలం చేసుకోవాలి, ఎట్లుండాలి అనేది చెప్పమ్మా ఒక మాటలో. ఇన్ని సంవత్సరాల నీకు అనుభవం ఉంది కదా, చెప్పమ్మా నువ్వు చెప్పు. ఏం చెప్పాలా? ధైర్యంగా 2 మాటలు. ఇట్లుండాలా, ఇట్లా కష్టం వస్తే ఇట్లుండాలి ఆడోళ్ళు, భయపడద్దు ఏమన్నా కష్టం వస్తే, అట్లాంటి మాటలు 2 చెప్పు. ఇక భయపడద్దంటే గింత ఇక ఎగ్జామ్ చేస్తాం, ఇక ఏం ధైర్యం ఉంటది, ఇక ఏముంటది భయపడితే. ఎప్పుడన్నా మీరు చేనులకు వచ్చినప్పుడు పులులు అట్లా ఏమన్నా కనబడ్డాయా? భయం లేవు. పాములు గేములు తిరుగుతాయి కదా అప్పుడు. పాములు తిరిగినా మేము భయపడము, ఏమున్నా భయపడము. మీద చీకటి అయినాక ఇంటికి పోతామమ్మ. జంగల్ పంట సుఖ చుట్టాకు పోతాం, అన్ని గుట్టల పంట మొత్తం తిరుగుతాం. మాకేం భయం లేదు. ఏం భయం లేదు. ఏం భయం లేదు. ఇప్పుడు ఎండాకాలం కూలి పని చేసి గుట్ట మొత్తం చుట్టాకులు తెప్పుతాం మేము. భయం అన్నది లేదు మాకు. ఇక శక్తి, మహిళా శక్తి ఉన్నది మీకు. ఓకే. భయపడితే పనులు కావు. మరి భయపడతా ఇంటికన్నా ఉండబడతా, ఇంటికన్నా ఉండాలి. ఉండాలా మరి. మరి మీ కొత్త కోడన్లు మీ వాళ్ళకు వ్యవసాయం పనులు నేర్పిస్తున్నారా? మరి వస్తారు చేనులకు వస్తారు. ఏం నేర్చుకున్నారు వాళ్ళు మీ దగ్గర నుంచి? ఇట్లా మేము ఎట్లా చేస్తాం వాళ్ళు అట్లా చేస్తాం. ఇదే మొత్తమ్మా ఊకే వ్యవసాయం నేను రానంటారా? అన్నారు వాళ్ళ భూమి వ్యవసాయం చేసుకుంటారు మా కోడలు. అచ్చా. ఓకే. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు ఇక ఎన్ని ఉన్నదో తెలియదు. మంచికింత పంచుకున్నారు. మాది మేము ఉంచుకున్నాం, మాది మేము కలుసుకున్నాం. ఇట్లా ఒకళ్ళకొకళ్ళం బదిలి చేసుకుంటాం అంతే. ముంచుకున్నారు అట్లా. ఆమె ఒక్క కొడుకున్నాడు, మొత్తం ఉన్నది ఆమె దగ్గర. అట్లా. నీకెంత మంది పిల్లలు? 3 బిడ్డలు, ఒక కొడుకు. ఒకడే కొడుకు కదా, అందుకే ఇక నీకైతే టెన్షన్ లేదు. ఉన్నాడు కానీ ఎందుకు అక్కడికి రాని కొడుకు అన్నట్టు. పర్వాలేదులే, ధైర్యంగా ఉండు. కూతుర్లు ఏమన్నా అమ్మ ఉంది కదా అని కొంచెం భరోసా అట్లా ఉంటది కదా. తాగుపోతారు. ఓకే సరే అమ్మ, టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉంటది లైఫ్. మీరు ఇంత మంచి ప్రకృతిలో పని చేస్తారు, ఇంత పంట పండిస్తారు, మా కడుపు నింపుతారు మీరు. మరి మేము చెప్తానే కదా మీకు పని చేయని వాళ్ళకి అన్నం వచ్చేది. మేము పని చేయదు ఎక్కడికి చెప్తారు మాటలు. సరే అమ్మ, ఓకేనా? నువ్వు కొంచెం ఇటు జరుగు. నువ్వు అంత దూరంలో మాట్లాడితే ఏం వినపడుతుంది? టీవీలు చూసుకుంటా మేము ఈ చెట్లు గుట్టలు చూస్తే మాకు గానొస్తున్నాయి. మీకేం గానొస్తాయాడ నాకు చెప్పు. నీ కష్టం మా కష్టం మీరు చూస్తున్నారా? చూస్తామని ఇంత దూరం వచ్చినావు ఇన్నొద్దులు వస్తుంది నీకు గుర్తా? మా కష్టం మీకు గుర్తా? పల్లెటూర్లు ఉన్న రాళ్ళకేం తెలుస్తుంది, పల్లెటూర్లు ఉన్న రాళ్ళకేం తెలుస్తుంది అని మీరు అంటారు. మాకొక లాటకనే పోయితే బస్ ఎటు పోతున్నది అన్నది కూడా మాకు లేదు. ఇక మంది చూడంగా చూసేకుడే కుప్పికాయ కూర్చున్నా బోత బస్సు పోనే పోతుంది. నేను తెలియదు. ఏం లేదు, బోర్డు ఎవరినన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగాలి. బస్సు ఎటు పోతుంది అని అడగాలి. తెలియకుంటే అడగాల. అడిగితే వాళ్ళు చెప్తారు కదా. మంచోడు చెప్తాడు, చెడ్డోడు చెప్పాడు. నువ్వు బస్సు బోర్డు తేలా మీరు వేటికి బస్సు ఎక్కుతావు, పిప్పర్ వాడకి అని చూపిస్తారు కదా. మరి అట్లా అటు పోయేది పోకుండా మీరు ఒక పని చేయొచ్చు కదా. ఇక్కడ పల్లెటూర్లలో వయోజన విద్య నేర్పిస్తారు. వయోజన విద్య తెలుసా? ముసలోళ్ళు వెళ్ళి పలక బల్పం బట్టి చదువుకోవచ్చాడా, అక్షరాలు తెలుస్తాయి కదా, కనీసం ఊరు పేరన్నా తెలుస్తుంది. అరే చదవాలా మీరు?
రాత్రి పని అయిపోతుంది కదా, వ్యవసాయం పని అయిపోతుంది కదా. పనికి 8 దాకా తింటామంటే 8:30 దాకా వండనమంటాం. ఇట్లా ఎండల చేస్తాం పని. ఆడికెళ్ళి మరి ఇట్లా కష్టం ఉండదు కదా, ఊరు బోర్డు బస్సు ఊరు పోతుంది అనేది అయితే తెలుస్తుంది. బస్సు బోర్డు తెలుసుకొని మేము ఇప్పుడు ఏం చేస్తాం? అట్లనే ఇక పోతాం వస్తాం. ఇన్ని రోజులు జీవితం అన్ని మీరే మాట్లాడండి, అన్ని మీరే మాట్లాడండి. ఇన్ని రోజులు జీవితం గడిచింది మాకు, ఇప్పుడు గడదు ఇక. చెయ్యాలంటే చిన్నగా ఉన్నాడు ఇప్పుడు కాటికి దగ్గరికి వచ్చినాం, దూరం అవుతున్నాం. ఇప్పుడు అచ్చిరాలు రాలంటే అది ఎట్లా వస్తాయి చెప్పు నాకు. నువ్వు ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినావు, నేను అటు వాటర్ చూసి వచ్చిన అంటున్నావు. మేము 24 గంటలు అన్న వాటర్ పోతాం వస్తాం. పోతా నన్ను ఈయనే వచ్చి పెద్ద క్లాస్ ఇచ్చేటట్టున్నది. మరి నేను మొన్ననే వాటర్ పోయి వచ్చిన, నిన్న కాక మొన్న నడిచి కాళ్ళతో నడుచుకుంటూ పోయినాం. అరే బాప్రే, వాటర్ దాకా. అరే బాప్రే, నడుచుకుంటా పోయినాం. రాను వరకు వచ్చినాం. మేమంతా వాకింగ్ చేస్తాం పొద్దున. మీరు 5 కిలోమీటర్లే కదా నువ్వు పోయింది, నేనంతా వాకింగ్ చేస్తా పొద్దున. ఎంత వాకింగ్ చేసినా మీ తీర్థమే. ఓకే ఓకే, సరే అమ్మా, మంచిగా మాట్లాడిండ్రు. ఇప్పటి వరకు మంచి ముచ్చట్లు అయినాయి మన వ్యవసాయం ముచ్చట్లు. ఏమేమి చేస్తారు మీరు, ఏం లేదనేది. థ్యాంక్ యూ అమ్మా. సరే ఇక పనులు చేసుకోండి మీరు, పండ్రు. బాయ్. ఇప్పటిదాకిన్నరు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో ముచ్చటాది. వారితో ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. ఇవి ఇయాల్టి శక్తి స్త్రీల కార్యక్రమంలో కార్యక్రమాలు. వచ్చే శుక్రవారం శక్తి స్త్రీల కార్యక్రమంలో మరిన్ని స్త్రీల విజయగాథలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. శక్తి స్త్రీల కార్యక్రమ సమర్పణ బి సంధ్యాలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.